శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకం నమో 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 హే ప్రమోద జనిత నమోస్తుతే నమోస్తు దేవి భారత మాత నమో 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 మకుట విరాజిత జనని అమల నదీ సుమహారధారిణి హిమగిరి మకుట విరాజిత జనని అమల నదీ సుమహారధారిణి కోమల వదన శోభిని కమనీయా కిల కళారూపిణి కమనీయా కిల కళారూపిణి నమో 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 దండి కవి పండితోత్తముల కన్న తల్లివే కాళిదాస భవభూతి దండి కవి పండితోత్తముల కన్న తల్లివే జాగయ క్షేత్రయ నీదు తనయులే క్షేత్రయ నీదు తనయులే నమో 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 స్వతంత్ర యుద్ధాల జ్వాలలలో నీదు
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी జన్మభూమి భరతమాత దివ్య సౌందర్య శోభిత మన భరతమాత నవోదయ రాగరంజితమై రంగురంగుల విద్దకాంతుల వెదజల్లు హిమనగము మాతృదేవి శరముపై మణిమకుటమై నిరయ ప్రభాకరు కరములకే మెరుగు గట్టబడి తరల కాంతులీను అమల నదీహారముని తల్లి ఉరముపై చెరువు మీర చెలింప సువర్ణ సస్యవతనం మాత తనువురు శృంగారమొప్పగప్ప సకల జగవంజిత వెలుగొందు దివ్యమంగళమూర్తి మన భరతమాత పరదేశీయుల పగరడంచిన పురుషోత్తమ చంద్రగుప్త విక్రమాదిత్య ప్రతాప సింహ ప్రతాపరుద్ర చట్రసాల చట్రపతుల వంటి వీరరత్నములు ఎందరెందరినో విన్న రత్నగర్భ మన భరతమాత కట్టి వీరమాత నేడు పాశ్చాత్యుల పాశముల చిక్కి బాధపడుతున్నది కదా ప్రభు. ఆ పాశాలను ఖండించి భారతాంబకు విముక్తిని ప్రసాదింప మన మీద ప్రాణములంత వరకు పోరాడదాం వినయదేవా పోరాడదాం. భారత చంద్రకారాన్ని పటాపంచలు చేసే స్వాతంత్ర సమర మహాయజ్ఞాన్ని కొనసాగిద్దాం. ఆ పవిత్ర హోమంలో అవసరమైతే మన ప్రాణాలను తృఢప్రాయంగా త్యజించ సన్నద్ధులు పోతాం తమ్ముడు. అలాగే అన్నయ్య. మన పరిసర రాజ్యాల సహాయ సహకారాలు లభిస్తే పాశ్చాత్యులను మనం తప్పక పాల్గొనగలం. అవును అవును కుమార్. రేపటి పున్నమి నాడు జరగనున్న జక్కమ్మదేవి తిరునాళ్లకు మన పరిసర రాజన్యులందరినీ ఆహ్వానిద్దాం. వారి సహాయాన్ని సహకారాన్ని సమీకరించుకోవడానికి అదే మంచి అతను కదూ. అలాగే అన్నయ్య. తప్పక ఆహ్వానిస్తాం. సోదరులారా, మన ముందు మరొక బృహత్తర కర్తవ్యం ఉన్నది కదా. మన ప్రజలందరినీ నవచైతన్యోన్ముఖులుగా గావించి వారిని మాతృదేశ సేవాపరాయణులుగా మనకి బృహత్తర కర్తవ్యం. మరి ఈ విషయమై మనం తలపెట్టిన ఇచ్చిన ఆదేశాలు సంపూర్ణంగా అమలు జరపబడుతున్నాం ప్రభు. ఆ పాశ్చాత్యులను భస్మం చేయగల పౌరుషాగ్రమి ప్రజా హృదయాలలో ప్రచురణ చేయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ప్రభు. ఆ పాశ్చాత్యుల పేరు విన్నంతనే ప్రతి బాధ్యుని రక్తం ఉడుకెత్తి పరవళ్ళు తగ్గుతున్నది. ఆ పరదేశీయులు పాలతోలుట ఎప్పుడెప్పుడు ఆయన ప్రజలందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మంచిది తమ్ముడు, మంచిది. ఓహో, గూఢచార దళ నాయకుడు సుబ్బన్న, ఏమిటి విశేషాలు? ప్రలోభానికి లొంగి ధనాశాపరుడై వాళ్లతో చేతులు కలిపి మన మీద పగ సాధించబోతున్నాడు. తిరిగి పొంద దేశద్రోహి అభిమానహీనుడు నీచుడు కొరిగితో తలగొక్కడు చూస్తున్నాడా మూర్ఖుడు. అందుకు తగిన ఫలితం అనుభవిస్తాడు. ఆంగ్ల రాయబారులు మన సముఖమునక అట్లయినా ఇప్పుడు ఆ పిశాచ దృష్టి మన పాండ్య భూముల వైపు పరుగులెత్తుతున్నదన్నమాట. చూద్దాం. సరే సుబ్బన్న, నీవిక వెళ్ళిరా. పవిత్ర క్రీడాస్థలి ప్రసిద్ధ సంగమగోలచే కీర్తింపబడిన పుణ్యభూమి మన పాఠ్యభూమి. అట్టి మన మాతృభూమిని కబళించడానికి ఆ పాశ్చాత్యుల అనేక కుట్రలు కుతంత్రాలు పడుతున్నారు ప్రభు. ఉక్కు శనగలు నమలు చూస్తున్నారు. అది వారికి సాధ్యమగు నా వీరయ్యదేవా. ఆంగ్లేయ నాయకులు తమ
ఉన్నాడు ప్రభు. ఒక్కరిగా వచ్చాడా లేక వెంట? ఎవరూ లేరు ప్రభు. కానీ అతని దుస్తులు ఆయుధాలతో నిండి ఉన్నాయి ప్రభు. సరే రానివ్వండి లోనికి. సుబ్బన్న, ఆయుధాలను తొలగించి అవసరం లేదు, వారిని ఆయుధాలతోనే రానివ్వండి. లేకపోయినా మహావీరుడు భయపడిపోగలడు. సుబ్బన్న ప్రవేశపెట్టు. ఈ అక్కాల రాయబారాన్ని ప్రారంభిస్తాను కాబట్టి కుమార్ తినబోతు రుచులెందుకు చూద్దాంగా. ఓహో, కలెక్టర్ జాక్సన్ రాయబారి వుల్ఫ్. ఏమిటి వర్తమానం? మా దొరవ మీకు మైత్రి సందేశం పంపించిన జగవీర పాల్యకర్త భగవంతయ్య నాయక కొంపిడి సామ్రాజ్యాధినేతలలో ఒకరును 24,000 మండలాధిపురులు అను శ్రీ 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 డబ్ల్యూసి జాక్సన్ వారు రాసి పంపిన స్నేహాదేశ పత్రం. స్నేహ ఆదేశ పత్రమా? ఆర్కాడ్ నవాబ్ గారు దక్షిణ రాజ్యములన్నింటినీ కుంపిడి వారికి సమర్పించి ఉన్నారు. దక్షిణ రాజ్యములపై సర్వాధికారములను కుంపిడి వారికి చెంది ఉన్నది. దక్షిణ రాజ్యముల పరిపాలన బాధ్యత కుంపిడి వారిపై పడ్డది. కనుక మీరు మీ రాజ్యములలో పన్నులు వసూలు చేసి శ్రీ 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 కుంపిడి వారికి చెల్లించవలేదు. లేకపోయినచో విశ్రాంతి కైకొనవచ్చు. కంపెనీ వారు మీకు పెన్షన్ ఇస్తారు. రాజ్యాధికారులు మీకు అప్పగించి మేము చేపలు పట్టుకొని జీవించాలా లేక బొచ్చ పట్టుకొని యాదవ మీ రాజ్యములు మీకే ఉండును, కానీ మీరు మాకు మీకు కప్పము కట్టిన చాలును. కప్పము చెల్లించాలా? కప్పం ఎందుకు చెల్లించాలి? నా కప్పం ఇది మా మాతృభూమి. తరతరాలుగా మా తాతలు ఈ దేశాన్ని పరిపాలించారు. వ్యాపారార్థమై మా దేశానికి వచ్చి మా సోదరుల దయాభిక్షణ తెచ్చి పుట్ట చదువుకు చిన్న ఇంటి వాసాలు లెక్కిస్తున్న మీకు విడేతలకు గాని లేదా మీకు తొత్తైన ఆంబులెన్సుడు అర్కాటలాపు గాని ఈ దేశంపై అనుమాత్రమైన హక్కు లేదు. కప్పం గారు ఆలోచించండి. బలవంతులతో వైరం మోస్ట్ డేంజరస్. ప్రమాదం. మీ తాటాకు తప్పులకు బెదిలేకపోయే దద్దమ్మ కానీ కట్టబొమ్మ కలుస్తాయి నాయకుడు. బిడ్డలు లేని భారతీయులకు బిడ్డలై వారి సంపదను అపారపొస్తున్న నీచ స్వభావంలో మీ కొంపిడే తెలతాం. ఇప్పుడు మన పాండ్యులకే బిడ్డలై మన సంపదలో పాల్గొంటున్నారన్నమాట. కప్పం గారు ఆవేశంతో మీరు మమ్మల్ని అవమానించుతున్నారు. విషయం మీకేం తెలియను. తెలుపు మన సంతానం మా సందేశం మన్నించి మా ఓపు కొనకపోయినతో ఓపు కొనకపోయినతో పట్టబొమ్మ కరతయ్య నాయకుల సైన్యము గాజులు దొరికించుకొని కూర్చోలేదని కత్తి పట్టి మీ కంపెనీ వారిని ఎదిరించి మీ తలతో శిస్తు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా. కప్పం కట్టాలట. కప్పం ఎంత పరితెక్కించారు తెల్లదొరలు. ఎందుకైనా మంచిది తెల్లదొరలపై ఒక కన్ను వేసి ఉంచడం అవసరం. నీ భుజస్కంధాలపై మరొక గురుతర బాధ్యతను మోపుతున్నాం. ఎలాగైనా నీవు ఆ జాక్సన్ కొలువులో చేరి ఎప్పటి సమాచారం అప్పటికి ఎలాగైగలరు బడా ఈ క్షణం నుండే నీవు ఆ పనిలో ఉండు. వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఇప్పుడు మన్నతిగా ప్రయత్నిస్తున్నారు. దోషం ఎవరిది కాదా? భారతీయులలో ఐకమత్యము ఆత్మాభిమానము దేశభక్తి ఉంటే ఈ అల్పులకింత కాళ్ళు వచ్చేవేనా కుమార్? భారతీయుల
దేశభక్తి ఏమిటి దేశభక్తి? సంకుచిత ప్రాంతీయాభిమానమేనా దేశభక్తి కుమార్? కాకుండా భారతీయులందరూ కలకాలంగా పరస్పరం కలహించుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారేనా? కానీ ఈ సువిశాల భారత వారి సంరక్షణకు ఒక్క శివాజీ చాలడు కుమార్, ఒక్క శివాజీ చాలడు. వందలాది శివాజీలు కావాలి, వందలాది శివాజీలు కావాలి. జాతీయతా భావం లేని దుష్ఫలితాన్ని దేశం నేడు యావత్తు అనుభవిస్తూనే ఉన్నది. అయినా మన జాతి ఇంకా నిద్రపోతూనే ఉన్నది తమ్ముడు, నిద్రపోతూనే ఉన్నది. ఈనాటి మన ప్రయత్నాల వల్ల ఈ జాతిలో జాగృతి కలిగి తీరుతుందనే విశ్వాసం కలుగుతుంది. నిజమే తమ్ముడు, మన విశ్వాసాలు వమ్ము కాకూడదని ఆశిద్దాం. ఏమైనా నేడు దేశం చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. అమ్మా భారతాంబ ఈ క్లిష్ట సమయంలో భారతీయులందరికీ ఆత్మాభిమానాన్ని, దేశభక్తిని, ఐకమత్యాన్ని ప్రసాదించు మాత, ప్రసాదించు. జై భారతాంబ, జై భారతాంబ, జై భారతాంబ. సేవకుని సార్. ఎవరికి? అందుకే సార్. నాక అవును సార్. ఆయన నీ పేరేమి? గంటన్న గంటన్న సార్. గాంఠన్న గాంఠన్న అరే కొట్టినారు, అరే కొట్టినారు. మిస్ గాంఠన్న సార్ నేను ఎవరు నియమించరి? ఒకరు నియమించేది సార్, మహానుభావులు, నాగరికులు, మా దేశానికి దాపునిచ్చిన దేవతలు మీ ఆంగ్లేయులు. అలాంటి మీ సేవ దొరకాలే కానీ చేసే వాళ్ళకి ఏం తక్కువ సార్. కానీ మీ దేశంలో పిల్ల జల్ల ముసలి ముతక అంతా మా ఆంగ్లేయులు పేరు వింటేనే మండిపడిపోతున్నారు వింటున్నావు. కానీ నువ్వు మా సేవ చేయడానికి వచ్చినావంటే వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్, వండర్ఫుల్. వాళ్ళు మూర్ఖులు సార్. తమరు వ్యాపారం మాకే నాగరికత నేర్పుతూ ఎక్కడో పాతాళంలో ఉన్న మమ్మల్ని బయటికి లాగి పైకి పంపించడానికి వచ్చిన పుణ్యాత్ములని వాళ్ళకి తెలియదు పాపం. బాగా చేస్తున్నా మా ఆంగ్లేయుల గురించి మీరు ఇంకా ఏమనుకుంటున్నారు? ఇంకో చాపము తమకేమండి. అబ్బో అబ్బో, తమరు తమ నాగరికత, తమ ఆచారాలు, ఆహా ఆహా, ముఖ్యంగా భారతదేశంలో ప్రత్యేకించి విశిష్టంగా కట్టనట్లు కనిపిస్తుంది. తెల్లగా తెల్లవారిన తరువాత నిద్ర లేచి పాచిమకంతో కుక్కడు చిక్కటి పానీయం తాగి అని పడిపారు. మా వాళ్ళు సంధ్య పాడు వీడు అప్పు ఏమి పారిశుద్ధ్యమో గాని సగం ప్రత్యేకే వరకు మంచి నీళ్లు కూడా ఉంటుంది. ఇంకా మీ వాళ్ళల్లో ఈ స్త్రీ పురుషులకు ఎంత స్వేచ్ఛ, సమానత్వము, సమానత్వం. హాయిగా
వ్యాపార భేదం లేకుండా పక్కల సంకల్లో వర్గానికి పెంచి నడంగా చకచక చకచక నడిచిపోతుంటారు సిగ్గు లేకుండా పరాయి మగాళ్ళ భర్తని చూడడానికి కూడా సిగ్గే సింగారం అంటారు మా చేదొస్తుంది. అసలు విదేశీ దర్శనులాగా ఇడిసేసి దెబ్బతో దాడిపోతారు కదా. ఏమిటోలేండి పాత చింతకాయ పచ్చడాచారాలు. అసలు ఈ భారతీయులకు పాశ్చాత్య నాగరికత అనుసరించే వాళ్ళంటేనే మరి ఆ కట్టబొమ్మను కట్టబొమ్మ నీకు తెలియనా? నాకు తెలియదు కోట సారు ఉన్నది దాకా ఆయన కొలువు లేదేగా పనిచేసింది. కాస్తంత ఇంగ్లీష్ నేర్చుకొని తమలాంటి దొరల సేవ చేసి వంటలు ఆచారాలు తెలుసుకున్నానట. అందుకు అది నా నేరమట. అందుకు నన్ను తరిమేశాడు ఆ కట్టబొమ్మ. ఇదిగో సారు పగ సాధించి గాని చావాలనుంది ఆ కట్టబొమ్మను. ప్రియమైన మిత్రుడు గారు, మీ పగ మేము తీర్చుదాము. భారతదేశం అంతటిని మా పాదములు చెంతకు తెచ్చుకున్న అతి బలవంతులము. అట్టి మాతోటే విరోధం పెట్టుకొంచున్నాడు ఆ కట్టబొమ్మ. కాదు మరి అసలు ఆ తెల్లదొరలతో విరోధం వద్దు. వాళ్ళు తలుచుకుంటే అసలు నేల మీద నిలబడి కాస్తంత కప్పం కడితే పోయేది ఏమీ లేదని అలాంటి పెద్దోళ్ళంతా చెప్పాం. అంతా విని చివరకు కప్పము కట్టడుకు ఒప్పుకొని నాడా కప్పం కట్ట తల తిరుగుతున్నా అని నన్ను తన్ని మేడబెట్టి ఆ నాగరికత ఎరుగురు నాన్ సెన్స్. ఏదైనా విషయం మనతో మాటతో డిస్కస్ చేసుకుని చలి పెట్టుకొని వాళ్ళు కానీ మేడబెట్టి గేంటించునా వాని కోటను జయించి వాని చెట్టు పుట్టలు పట్టించుతాం. అసలు దేశంలో వాళ్ళ మనసులు అంత అందమైన ఆకారం అంతకంటే వికారంగా ఉంది. అందరం నల్లగా ఉంది. వేడి పండులాగా నిగిలిలాగా కనపడదు సారు. అసలు మిస్టర్ గాంటన్నా ఇక్కడ ప్రజలు ఏమిటో కొందరు నల్లక, కొందరు ఎర్రక, కొందరు తెల్లక, నానా రకాల రంగులలో శంకర జాతి వాదులు ఉందరు. స్వచ్ఛమైన మేలు జాతి గుర్రాల్లో కొన్ని తెల్లగా, కొన్ని ఎర్రగా, కొన్ని నల్లగా రకరకాలుగా ఉంటాయి. మాలాగా స్వచ్ఛమైన గాడిద జాతి లేదు సారు. ఉన్నమాట ఉదాహరణకి అన్నాడంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మా గొడవ చెప్పి నీకు మంచి ఉద్యోగం ఇప్పించింది రాము. మీ మేలు ఈ జన్మలో మర్చిపోదు. మీలాంటి పుణ్యాత్తులు ఈ లోకంలోనే ఉండరు సార్. ఏమి జ్ఞానం, ఏమి తెలివితేటలు, ఈ జ్ఞానం అతి తెలివితేటలు. Mr. Gantana! Come on! Praise the Lord! Hail the great British Empire! Hail the great East India Company! Oh,
వాట్ ఏ వ్యాస్ట్ కంట్రీ ఇండియా ఈజ్ వ్యాస్ట్ కంట్రీ. ఎంత విశాలమైనది భారతదేశము. ఇంత పెద్ద దేశమును అతి సులభముగా మా అధికారములోనికి తీసుకొని రాగలిగింది. కానీ ఈ పాండ్య భూములలోని చిన్ని చిన్ని పాళ్యములు మాత్రం మా చేతికి చిక్కుటలేదే. ఆశ్చర్యము కదూ ఎట్టప్ప గారు, ఆశ్చర్యము కదూ. కట్టబొమ్మ 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 నాన్సెన్స్. ఎచ్చట విన్నను ఆ పేరు మారు మ్రోగిపోతున్నది. ఈ మారు వాని పని గట్టిగా పట్టవలేను. వాట్ అంత మాట అన్నాడా? అనుగును అనుగును ఎట్టప్ప గారు, ఆ దినములు చాలా దగ్గరలో ఉన్నవి. మీ వంటి వారి సహకారం ఉన్నచో పాంచాలన్ కురుచితో సహా ఆ పాండ్య భూములన్నిటినీ అతి సులభంగా క్యాప్చర్ చేయగలం. అంతేకాదు ఎట్టప్ప గారు, వాటి పాలనా అధికారములను మీ వంటి నమ్మకస్తులకే అప్పగించగలం. థ్యాంక్ యూ వెట్టప్ప గారు, థ్యాంక్ యూ. రండి కూర్చోండి. ఓ ఎస్ ఎస్ మిస్టర్ వోల్ఫ్. ఆ కాటబొమ్మకు లెటర్ రాసినావా? రాసినాను సార్. ఏమని రాసినావు? కప్పము కట్టన అవసరం లేదని, సంతులు మాట్లాడుకున్నట్టుకు రావాల్సిందని కన్నింగా లెటర్ రాసినాను సార్. ఓ కన్నింగా లెటర్ రాసినావు. వెరీ గుడ్ వెరీ గుడ్. బట్ ఆ కట్టబొమ్మ చాలా చాలా ఇంటెలిజెంట్ అని వింటున్నా. వాడు వచ్చునా? తప్పక వచ్చాను సార్. మన కొలులో కొత్తగా చేరిన గాంఠన్న, ఆ మిస్ గాంఠనా సార్, ఈ కట్టబొమ్మ కొలులో పనిచేసి వచ్చినాడు సార్. మన సంప్రదాయంలోను మన వ్యవహారంలో అన్ని నేర్చుకుంటున్నాడని తన్ని తరిమేశాడు సార్. పాపం ఒక కాలు ఒక ఛాయ్ విరిగిపోయింది సార్. ఇతని వల్ల అక్కడ విషయాలు అన్ని మనకు తెలిసింది సార్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. గంటన్న నమ్మకముగా పని చేసుకుని ఆ కోలారపట్టి పాలిగాడు వాట్స్ నేమ్? గోపాల నాయకుడు. గోపాల్ నాయకుడు కప్పం పంపించినాడా? ఎప్పుడే పంపించినాడు సార్. బ్రింగ్ ఇట్. ఎంత పంపినాడో చూచుదుము. సార్ ఓ మరేమనుకుంటిరి? ఒక్క బెదిరింపు ఉత్తరముతో గడగడలాడుచూ కప్పం పంపించినాడు. ఖేరికి పాందా. ఓ చాలా ధనం పంపించినాడే గోపాల్ నాయకుడు. ఎంతో మంచివాడి వలె ఉండినాడు. తొందరపడకము ఎట్టప్ప గారు, తొందరపడకము. మీ కోరిక త్వరలోనే నెరవేరును. మీరు మాకు చేయుచున్న సాయమునకు ఇంతకు 10 అంతలు ప్రతిఫలం తప్పక అనుభవించెదరు. ఎంత మోసం చేసినాడు ఆ గోపాల్ నాయకుడు. ఎంత పొగరు వానికి. త్వరలోనే ఆ కట్టబొమ్మ ఆట కట్టించదము. అతని వెంట ఉన్న పాలిగాళ్ల పని పట్టించదము. సార్ సార్ సార్, ఆ కట్టబొమ్మ ఎక్కడ ఎక్కడ? లేదు సార్, ఆ కట్టబొమ్మ ఊళ్ళోకి వచ్చినాడు సార్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. చూసినారా ఎట్టప్ప గారు, పులి బోనులోనికి వచ్చిందన్నమాట. కాదు సార్, ఆ కట్టబొమ్మ మంది మార్బంతో వచ్చి ఊరు బయట విడిసేసి ఉన్నాడు సార్. సందేశం భాషలకు వచ్చేవాడు ఒంటరిగా రావాలి కానీ కడుతో వస్తాడా? వాడు చాలా ప్రమాదకారి. ఎందుకైనా మంచిది.
ఐ అండర్స్టూడ్ మిస్టర్ వుడ్, కాటబొమ్మ ఒక్కనికే ప్రవేశం, వితౌట్ వెపన్స్, ఆయుధము లేకుండా. Yes, sir. అతను ఎదుట పట్టడం అంత మంచిది కాదు. ముందున్న గదిలో వేచి ఉంటా. అన్నగారు, ఆ కట్టబొమ్మ చాలా దుర్మార్గుడు. ఎదురు తిరిగేదో 100 మందికైనా సమాధానం చెప్పగలడు. తమను జాగ్రత్త. చాలా బెదబడు నన్నేమి చేయగలడు? ఎదురు తిరిగినచో షూట్ చేసి పారవేయడము. సర్వెంట్, రిమూవ్ ద చైర్. వందనం. ఓ, నీవేనా కట్టబొమ్మ? నీవేనా డాక్సన్? నీకు మర్యాద కూడా తెలియదా? ఆ మాటే మేము అడుగుతున్నాం. అయినా మర్యాద ఇచ్చిన వాడు ఆ విషయం మీకు తెలియదా? మీరు మా మైత్రి సందేశమును తిరస్కరించినారట. మైత్రి సందేశమా అది? మా దాసులు కంటని కోరుతూ మీరు పంపిన ఆదేశం. మేము పంపిన దోతను అవమానించినారట. వాడు తన హద్దులు మీరినాడు గనుక, మమ్మల్నే నిందించినారట. అందుకు మీరు అర్హులు గనుక. ఏది ఏమైనా మేము మిమ్మల్ని క్షమించుతున్నాము. క్షమ? మేము మీ క్షమాభిక్ష అందించి రాలేదే. అయినా మీరే వారు మమ్మల్ని క్షమించడానికి. ఈ దేశమునకు శాసకులం కాదు, శాసకులు. ఎవరిచ్చారు మీకు ఈ శాసనాధికారం? అర్కాట్ నవాబ్. ఈ దేశం వాడు బాబుగాడు సొత్త మీ చేతుల్లో పెట్టాలి. ఏమనుకున్నావ్? ఇది మా మాతృభూమి, జన్మభూమి, ధర్మభూమి, కర్మభూమి. తరతరాలుగా మేము ఈ దేశానికి శాసకులం, పాలకులం, అజయులం, స్వతంత్రులం. అది మాపై చెలాయిస్తావా నీ శాసనాధికారం? అయినా ఏమిటి నీకు లొంగవలసిన అవసరం? ఓ రాజుగారు, మేము మిమ్మల్ని లొంగమనటం లేదు. మీ భారం మేము వహించి మీకు విశ్రాంతిని దలిచిన. విశ్రాంతియా, జనశాంతియా? ఓ రాజుగారు, మీరు మమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. రండి, కూర్చోండి, ప్రశాంతముగా మాట్లాడుకుందాము. సరే, bring the chair. రండి, కూర్చోండి, కూర్చోండి. మేము మీ వద్ద మా సైన్యమును ఉంచెదము. మీరు శత్రువులను జయించుటలో సహాయము చేయుచుందుము. మీరు ఒప్పుకున్నచో మీ పరిపాలనా బాధ్యతలు కూడా మేమే చూచుకుందాం. మీరు విలాసముగా జీవితము గడుపుటకు మీకు కావలసినంత ధనమునిచ్చుచున్నాము. మీరు హాయిగా మీ అడుగులకు మడుగులా త్వచబొండవచ్చును. ఈ ఎత్తులకు చిత్తులకు లొంగి మీకు సొత్తులు కావడానికి భారతీయులందరూ వందల మూర్ఖులు కావాలి భక్తం. ఏది ఏమైనను ఈ దేశముపై హక్కు మాది. మీరందరూ మాకు సామంతులు. మీరు రైతుల వద్ద శిస్తు వసూలు చేసి మాకు చెల్లించవలసి ఉండును. ఏమిటి శిస్తు చెల్లించాలా? శిస్తు ఎందుకు చెల్లించాలి? నా శిస్తు భగవంతుని కృప వల్ల వర్షం కురుస్తున్నది, నేల తడుస్తున్నది. మా రైతులు కండలు కరిగిస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. నీవెన్నడైనా ఎండలోకి వచ్చావా? శ్రమలోకి శ్రమ పడ్డావా? ఎందుకు చెల్లించాలి నీకు శిస్తు? ఫలం పట్టావా? పొలం తిన్నావా? శిస్తు రాజావా? లేక నీ తాతగాడి ముందా? లేక నీవు నాకు పిల్లనిచ్చిన మామవా? లేక సంధి సంభాషణ పిలిచి కట్టబొమ్మ కరుతున్నా రేపొందించాలని చూస్తావా? జాక్సన్, అరవీర భయంకరుడైన ఈ కట్టబొమ్మ కరుత్తయ్య నాయకుడు
మీ శ్వేతజాతి పటాటోపాలకు లొంగి భయపడి నీకు తొత్తు అవుతాడని పగటి కళ్ళకంటున్నావా జాక్సన్? జాక్సన్, పౌరుషానికి ప్రతిరూపమైన భరతమాత ముద్దు పెట్టుకోవాలని చెప్పే మాటలు త్వరగా జాగ్రత్తగా మీరు జాక్సన్. నన్ను బంధించిన నీ వల్ల కాదు కదా నీ శ్వేతజాతి సమస్త కట్టకట్టుకుని వచ్చా. అది అసాధ్యం, నీ చేతగారి పని. ఇదిగో నేను వెళ్తున్నా, ఎక్కడైతే బంధించుకో. వేసినచో ఈ పని అంతమైపోవును. కాల్చు చూస్తానే, నా భరతమాత గుండెల్నే కాల్చుతున్నాయి. కాల్చు లెక్క కాల్చాయి. కాల్చు కాల్చు అమ్మా, అక్కడ నిలబడ్డావే. కాలుస్తావా? పోయినాడా? ఘోరము జరుగుతున్నది సార్, ఘోరము జరుగుతున్నది. ఏమి జరిగింది సార్? సార్, బయట ఉన్న మన సోల్జర్స్ పోయినాడు సార్. ఓ పిలికి పందలు బెక్కని కూడా పట్టుకొని లేకపోయినారా? మీరు చెప్పలేదా కలవారు? ఆ కట్టబొమ్మల దుర్మార్గుడు ముద్దండు అని చెప్పలేదు సార్. ఆనర్మెన్ దొరవారు పంపున అదనపు ఫోర్సెస్ ఎప్పుడు ఇచ్చటకు వచ్చును? నెక్స్ట్ వీక్ సార్. ఓ దట్స్ గుడ్. ఇక చూసేదా పొద్దండత గిద్దండత. త్వరలోనే ఆ కట్టబొమ్మ అహంకారం నాకు చివరి అంకము. We will seize end. త్వరలో ఆ పాండ్య భూములపై కంపెనీ వారి ఫ్లాగ్ ఎగరనున్నది. ఏమది? వచ్చి వారంలో తిరుచందూరులో రక్కమ్మ దేవి కథ. ఓ ఆ సందర్భంగా ఆబాల గోపాలం వారం రోజుల పాటు ఆ ఉత్సవాల్లో మునుగుంటారు. అప్పుడు కనుక మనము పాంచాలను గురించిపై దాడి చేశామా, తోట చాలా సులభంగా వసమవుతుంది. వారు చాలా సులభంగా వసమవుతుంది. ఓ ఎక్సలెంట్ ఐడియా ఎట్టప్ప గారు. మీరు ఇచ్చిన ఈ సలహాకు చాలా చాలా థ్యాంక్స్. ఇక ఆ కట్టబొమ్మ ఎక్కడికి తప్పించుకుపోలేడు. ఈ దెబ్బతో వాడి ఊపిరి తీతుము, వాడి కోటను మట్టి చేయదము, ఆ చోటులో ఆముదములు నాటించదము. మన సైన్యాన్ని దాడికి సిద్ధం చేయి. గో! పాంచాలం గురించి తమ వశం రాగానే నా విషయం మనం ఓ డోంట్ వరీ అట్టప్ప గారు, డోంట్ వరీ. కట్టబొమ్మ పని పట్టగానే మీ పని కూడా పట్టేదము. ఓ మీ పని కూడా చూసేదము. మీరు మాకు చేస్తున్న సాయం చాలా విలువైనది. రండి, ఈ శుభ సమయంలో సంతోషముగా సెలబ్రేట్ చేసుకుని రండి. అహంకారానికి తగిన శాస్తి జరుగుతుంది. జగన్మాత జగమ్మ తల్లి, జై జగన్మాత మాతా జగమ్మ. నీ ఈ తిరునాళ్ళ ముగింపు సందర్భముగా అఖండ ఐకమత్యముతో నీ బ్రోలించిన నీ బిడ్డలైన మా పాండవులకు ఐకమత్యాన్ని ఆశయ సిద్ధిని ప్రసాదించు మాత, ఆశయ సిద్ధిని ప్రసాదించు. జై జగమ్మ, జై జగమ్మ. ఏమని సంవత్సరం భారత్ పంపిన 15,000 అదనపు సైన్యంతో జాక్సన్ పాంచాల గురించి పై దాడి చేయడానికి 15,000 సైన్యం ఏ క్షణంలోనైనా తగ్గట్టు రావచ్చు. ఇంత శీఘ్రముగా అరేణ ప్రభు, కొండ వీరుల మొదల కత్తల ప్రభావం ఆ పంగల ప్రకంటతో చూపిస్తాం. సమరానికై సంబరపడిపోతే సరిపోదు వీరయ్య దేవా. అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవడానికి తగిన సాధన సంపత్తిని సమకూర్చుకునే సమయం కావాలి కదా. సందేహం వల్ల సోదరా, నా 6,000 దండులు నీకు అంతగా నిలపగలరు. అంతేకాదు అత్తగారు, కోలారు పట్టి బాలకుడు గోపాల నాయకుడు సైన్యం కూడా మనతో చేరుతుంది. అంతేకాదు ప్రభు, ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర సమరంలో
వచ్చాను. ఇప్పుడు 15,000 సైన్యమే కాదు, ఆ పాశ్చాత్య జాతి సర్వస్వము ఎత్తి వచ్చినను పార్టీల అఖండ సంఘటన శక్తికి తలవంచవలసిందే. ఆ జగదీశ్వరుడే ఆ సంఘటన శక్తి ఓడుకోవటం. జై జక్కమ్మ, రఘునాథ నాయక. రాబో స్వాతంత్ర సంగ్రామంలో ప్రధాన పాత్ర పోషించవలసిన వాడు నీవే సుమాదివే. సోదర, నీవు సందేహించక నిశ్చితగా సమర్థతాహాలు గావించు. ఈ రఘునాథ నాయకుని సేవలు నీకే కాదు, ఈ పాండ్య భూమికే కాదు, సమస్త భారతావని చరిత్రకే చిరస్మరణీయంగా నిలుస్తాయి. అన్నాను తొడగటనా 100 సుమోలు చెప్తాం. నీ ఉత్సాహం మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది, మాకెంతో ఉత్తేజాన్ని కలిగించింది. అమ్మా జక్కమ్మ తల్లి, ఇదిగో నీ పాదాలకి ప్రమాణం చేస్తున్నాను. నా పొందిలో ఊపిరినంత వరకు, నా మీద చిట్టజీవ రక్తబిందువు ప్రవహించేంత వరకు భారత మాత స్వాతంత్ర సంరక్షణకై పోరాడతాం. ఆ పోరాటంలో విజయం సాధిస్తాను. జై జక్కమ్మ, జై జక్కమ్మ. ఏమండి ప్రతి దీక్ష వహించండి. స్వాతంత్ర సంరక్షణే మన లక్ష్యం, విదేశీయుల వినాశమే మన మోక్ష, స్వతంత్ర సమర యజ్ఞ నిర్వహణమే మన దీక్ష. జై జక్కమ్మ, జై కార్తికేయ. ఆంధ్రప్రదేశ్ మరొక ముఖ్యమైన ప్రకటన. బాబు స్వాతంత్ర సంగ్రామంలో మన పాండ్యుల సేన తరఫున మనకందరకు నాయకత్వం వహించేందుకు తమ్ముడు కుమారస్వామి నాయకుడు సర్వసైన్యాధ్యక్ష బాధ్యత నిర్వహిస్తాడు. కుమార్, వీరుడుగా విజృంభిస్తున్నాయా? సమరోత్సాహపూరితులై మీరు అందులో వచ్చిన రక్త తిలకములోని ప్రతి అడుగులకు 100 మంది శత్రువులను బలిస్తారు. జాతి గౌరవాన్ని నిలబెడతాను. పాశ్చాత్యుల తలతో బంతులాడతాను. తొలి జక్కమ్మ కన్నుల పండుగ గావిస్తాను. జై జక్కమ్మ. లేవండి, జై జక్కమ్మ. జయ అభజంకరి. భరత మాత పదాంభోముఖముల భక్తి మీద, భరత మాత పదాంభోముఖముల భక్తి మీద, శత్రు రక్తములను కడుగు శక్తి జాంభవి, శత్రు రక్తములను కడుగు శక్తి శక్తిని జాంభవి. జయ జయ శివ శాంకరి, జయ జయ అభజంకరి, జయ జయ శివ శాంకరి. పుండలింక
సింహనాదమే ధ్వనించు. ఎల్లయడల పాండ్యవీర సింహనాదమే ధ్వనించు. హక్కుమనుకు పాండ్యవీర పౌరుషాగ్ని ప్రజ్వలిల్లు. ఎల్లయడల పాండ్యవీర సింహనాదమే ధ్వనించు. ముక్కి బూది అయిపోవలె పాశ్చాత్యుల ప్రభుత్వం. జయ జయ శివశాంకరి. ఉగ్రగ్రహ క్రీచరి మహాచండిగా. చండ భయద రణ తాండవవాడు జగ్గమా. ఈ తెల్లవారి తుపాకులు మన పెరుగులు మనల్ని చేయలేము, మనల్ని చేయలేము. పోరాడండి, ప్రళయ కాలంతులై విజృంభించండి. ఆంగ్ల సైనికులను తుత్తులు ఎరగా ఖండ ఖండాలుగా ఖండించండి. జై జక్కమ్మ, జై కార్తికేయ. ఆంగ్ల సైనికులందరినీ ఒక్కరి కలగకుండా నరికివేశారు. వారి వాసులందరినీ స్వాధీనం చేసుకున్నారు. అలాకుమార్ ధ్వంసం చేసే శత్రువులందరినీ ఒకేసారి పట్టుకోవచ్చు కదా. ఈ సమయంలో ఇటువంటి భారతదేశ సంరక్షణనే కర్తవ్యం ముందు ఏ ధర్మమైన కులప్రాయమైనది. వెంటనే కదండి, ఎవరైనా చేయండి, వీరు నచ్చిపోయేయండి, శత్రువులు నచ్చిపోయేయండి. వెళ్ళండి. మన ఉత్తర భారత సంరక్షణ కర్తవ్యం నిర్వహిద్దాం. అలాగే పాంచాలను గురించి ఎంత స్ట్రాంగ్ కోట ఇది. ఏమి కట్టడం మన వారి ప్లానింగ్. వండర్ఫుల్ వండర్ఫుల్. 10,000 ఆంగ్ల సైన్యము సాలక అడిషనల్ గా 5,000 సైన్యము వచ్చి పోరాడుతున్నాను. ఒక్కడు కూడా కోటలోనికి ప్రవేశించలేకపోతున్నాడు. Damn shame, damn shame. How to capture this fort? How to capture this fort? ఏమిటా వణుకుడు? What now? What yes, what now? ఏం జరిగింది? ఇంకా లాభం లేదు. కోటను దొంగ దెబ్బ తీయవలే. తూర్పు ఎంట్రన్స్ నుంచి మన సైనికులు కంప్లీట్ గా విత్డ్రా చేయండి. వాటి వేసి మార్చి సదరన్ పాస్ ను ఒక్కసారిగా పేల్చి వేద్దాం.
నార్త్ సైడ్ పని పట్టేదాము. శత్రువుల చేతికకుండా రాణివాసం అంతా అగ్ని ప్రవేశించేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు. రాణివాసాన్ని కాపాడలేని రాజు బ్రతుకు వ్యర్థం. సంరక్షణలో ఉన్న నన్ను ఇంతటి దొంగతనానికి పాల్పడే నిన్ను ఇప్పుడే ఎవరి గంపుతాను నిన్ను యజమాని మాకు బోధించారు. తనపడి మాత్రం చేయగలిగినది కోటను రాణివాసాన్ని వీరాది వీరులను నీ వంటి నమ్మిన పట్టులను పోగొట్టుకుంటున్న నేను ఈ దౌర్భాగ్యానికి తొందరపడి ప్రభు పోరాటంలో ప్రాణాలు అర్పిస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది ప్రభు. నేను చనిపోయినా నాలాంటి వీరుడు ఎంతమందో లభిస్తారు ప్రభు. ఇలాంటి ధీరోదాత్త నాయకులు లేకపోతే ఈ తల్లి దేశం తరతరాలుగా దాస్య శృంఖలాలలో మగ్గిపోవలసి వస్తుంది ప్రభు. ఈ యుద్ధరంగం నుంచి తమరు తప్పుకోండి ప్రభు. అసంభవం సుబ్బత. ఈ పరిస్థితిలో యుద్ధరంగానికి పారిపోయి వీరువును దేశద్రోహిని కాపోను నేను కాలేను వెళ్ళలేను. ఈ సమయంలో సుబ్బన్న బాధించిన కన్నా మార్గం లేదు. కానీ ఈ పరిస్థితుల్లో సైనికులు కలుపుకుంటూ వస్తున్నారు. మనం ఇక్కడి నుంచి వెంటనే బయటపడాలి. సమయం వచ్చేట్టు వేచి ఉండి వర్ణించండి ప్రభు.
నీవెంతో అదృష్టవంతుడు సుబ్బన్న. రణరంగంలో మీరు మనం ప్రార్థించే నీవెంతో అదృష్టవంతుడు. రాజులైన నాకానికి గొప్పది, నాకు అటువంటి అదృష్టం తప్పదు. సుబ్బన్న, నీ సేవలు జాతి సకాలం తరకాలం గుర్తుంచుకుంటుంది సుబ్బన్న. జై భారతాంబ, జై భారతాంబ. రాజు గారు, ఈ రోజు ఎంతో శుభదినం. కంపెనీ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన దినం. కంపెనీ విద్రోహి అయిన కట్టబొమ్మ పట్టుబడిన దినం. కట్టబొమ్మను పట్టుకొనటంలో మీరు చేసిన సాయమునకు ఎంతో థ్యాంక్స్ అనగా ధన్యవాదములు అర్పించుకొనుచున్నాము. కట్టబొమ్మను పట్టుకొనటంలో మీరు చూపిన సాహసం మిక్కిలిగా అభినందించుతున్నాము. మేమదని పట్టుకోవడానికి చాలా శ్రమ పడ్డాం. చివరకు ప్రాణాలకు తెగించి పట్టుకోగలిగాం. బుద్ధుకోట రాజు గారు, మా సైనిక శక్తితో సాధించలేనిది మీరు యుక్తితో సాధించినారు. అవును, ఆ పులిని మీరు ఎట్లు బంధించినారు? స్నేహధర్మంగా బుద్ధుకోటకు వాహనం నుంచి ఆశ్రయం ఇచ్చాం. తరువాత తమ దొరల ఆదేశం మేరకు నిద్రించుతున్న వాడిని పట్టి బంధించి వెల్ డన్, వెల్ డన్. మీరు చాలా సాహసవంతులు రాజుగారు. కంపెనీ పట్ల మీరు చూపిన విధేయతకు తగిన ఫలితం త్వరలోనే పొందగలరు. కట్టబొమ్మ పట్టుబడుట వలన చాలా కాలమునకు సదరన్ ఇండియాలో శాంతి నెలకొల్పబడింది. ఏమందరు ఎట్టప్ప గారు? తిరుగుబాటు మరియు రాకుండా మీరు అతన్ని గట్టిగా శిక్షించాలి. ఇప్పుడే నేర విచారణ ప్రారంభించడం. రండి, కూర్చోండి. మిస్టర్ వోల్ఫ్, నీవు మన సైనికులతో వెళ్ళి కట్టబొమ్మల్ని గట్టిగా చైన్స్ తో బంధించి ఈడ్చుకొని రమ్ము. గో. ఓ, డోంట్ వరీ వెట్టప్ప గారు, డోంట్ వరీ. కట్టబొమ్మ పని ఫినిష్ చేయగానే ఈ పని కూడా ఫినిష్ చేయదు. బుద్ధుకోట రాజు గారు, మన సైనికులు కట్టబొమ్మలను చైన్స్ తో గట్టిగా బంధించి ఈడ్చుకొని వస్తున్నారు. కట్టబొమ్మల సాహసము మీకు తెలియనిది కాదు. అతను ఎదురుతో మన ముగ్గురు పని అంతమైపోవు. ఓ, నాకు తెలియదా ఎట్టప్ప గారు? కట్టబొమ్మల పులిని మనము చైన్స్ తో గట్టిగా బంధించవాలి. నాకు తెలుసు. ప్రభుత్వం పైనే తిరుగుబాటు చేసిన పండుగ అయిపోయిందని ముడుచుదాం. మూర్ఖులారా, ముందున్నది మొసళ్ళ పండుగ. ఆపుని అధిక ప్రసంగము. ఎక్కువగా మాట్లాడినతో నీ నోరు నొక్కించబడును. నా ఒక్కరి నోరు నొక్కించగలిగే రొరుగుతున్నారేమో దేశంలో అక్షరాది మొత్తాది గొంతులకి అత్యాచారాలను ఏది నీ అహంకారము? మేము తలపించు.
బుద్ధిగా మారి రాజ్యములను మాకు అప్పగించి సంతోషముగా అధికారంలోకి సంతోషముగా తలెత్తిన బుద్ధిమంతులు మీరు మీరా బుద్ధిమంతులు మీరు మీరు తల్లిపాలను తాగితుండగా ఇంకలేకేమి మీ యజమానుల ముందు భారతదేశానికి పరమ శత్రువుల ముందు చల్లగా మాట్లాడుతూ మెల్లగా కూర్చుంటే నీ అపరాధానికి ఏమి శిక్ష విధించబడుతుందో తెలియదా? పట్టబొమ్మల చరిత్రలోనే పెద్ద ఫాన్ల మధ్య పెరిగే తీరుడు భయపడే వీరువు కాడు వీరువు కాడు పాటుడు ఎత్తక రాత్రి మందించక శత్రువులకు అప్పగించి నగలు రాజాధిరాజ రాజభక్త సార్వభౌమ విజయరాజు ఆ తొండై బాబట్టి పిలికి బంద అభిమానులు ఎంతో ఎంతో మెచ్చుకుంటున్నాం. మీరు మాకు క్షమాపణ చెప్పుకొని లోబడినచో కుక్కలను కుక్కలను తరిమి 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 సింహాలవంశంలో పెట్టిన స్వచ్ఛమైన నీ కాళ్ళకి కుక్కల వంటి ఓహో మిమ్మల్ని కుక్కలు తినకూడదు కదా, ఎందుకంటే మిమ్మల్ని కుక్కలు తిడితే ఆ చునక జాతికి మిమ్మల్ని కుక్కలు తింటే కదా అన్ని చూపేసిన నీవు రాజద్రోహివి, నేరస్తుడవు, శిక్షార్హుడవు. రాజద్రోహిని రాజద్రోహిని మా భారత మాత స్వాతంత్ర సంరక్షణ కోసం మిమ్మల్ని ఎదిరించడం రాజద్రోహం అయితే రాజద్రోహి నేరమంటావా? మా హైందవ జాతి సోదరి పట్ల బాణ ప్రాణాలు హరించే వ్యక్తులు మీ కుత్తుగలుగుతున్న నేరవేసి అన్నింటిని మించి ఈ షడ్డుల ముందు, ఈ శిఖరుల ముందు, ఈ నమ్మకం ముందు, ఈ దేశద్రోహం ముందు ఇంత చేతులు చర్చించుకోండి. అయితే ఈ అపరాధములన్నిటినీ అంగీకరిస్తున్నావన్నమాట. అపరాధం కాలచోదలు కలిగించి ఖండాచారాలు అన్నట్టుగా అప్పులు తీర్చి అన్నప్పుడు నేను మా చేసిన వ్యాపారం వచ్చి మా సోదరులను చిత్తు పెట్టి మా మాతృ శైలిలో చిత్తులకిచ్చి పిచ్చివాడి మాటలు మేము ఇక్కడ వినలేము. ఉరికంబానికి కట్టి వేయండి. ఎవరి కట్టి వేస్తాం? ఈ శరీరాన్ని కట్టి వేయండి కానీ ఆత్మను కట్టి వేయండి వాడి వాళ్ళ ఈ పొగర మాటలు మేము వినలేము. ఇది గురి చేయుడు. పౌరుషం ఉంటే, అనాభిమానాలు ఉంటే, మగతనమే ఉంటే తప్పించుకొని చూసినచో కాల్చివేయుడు. ఆగండి నా చూస్తున్నా ఉరి శిక్షలు భారతీయులు ఉరి శిక్షలతో ఎర్లాటు పడతారు, ఉరికంపాలతో తయ్యాటలాడతారు, ఉరికాల్పాలను ఉరిమాలను పూలమాలలుగా ధరిస్తారు రా. ఉరి శిక్ష ఉరి శిక్ష. వీరపాండ్య కట్టబొమ్మడా సంరక్షణమునకై మరణమునే వరించితివో.
పూర్తితో నిశ్చయముగా సాధించగలిగ